కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, తెలంగాణ ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం దారుణంగా దళితుల మీద దాడులు చేస్తుంది. పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది. ఈరోజు ముఖ్యమంత్రి గారి సంత నియోజకవర్గం గజ్వేల్లో నరసింహుడైన దళిత రైతు 13 గుంటల భూమిని లాక్కుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఎంత దారుణం అంటే ఇంకా ఆ రైతు దారుణంగా వీడియో పెట్టి ఫొటోస్ పెట్టి పురుగు ముందా చనిపోతే చనిపోయిన తర్వాత హరీష్ రావు గారు ప్రభుత్వం ఏం ప్రకటిస్తారు? ఎకరం భూమి ఇస్తామని చెప్తున్నారు. 13 గుంటలు లాక్కోవడం ఎందుకు? చనిపోయినాక ఒక వ్యక్తి ప్రాణం చనిపోయినాక ఎకరం భూమి ఇవ్వటం ఎందుకు? ఎంత దారుణం! ఈ రాష్ట్రంలో అరాచకమైన పరిపాలన నడుస్తుంది. ముఖ్యంగా దళితుల మీద దాడులు. సిగ్గు 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 ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుపడాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వచ్చినప్పుడు దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మాట ఇచ్చి ప్రజలకు ముందుకెళ్ళిన ప్రభుత్వం రెండోసారి ఎన్నికల్లో గెలిచినప్పుడైనా ముఖ్యమంత్రి దళితులు చేయాలి. విఫలమైన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దళితుల మీద దాడులు. ప్రతిరోజు దళితుల మీద రాష్ట్రంలో ఏదో ఒక చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మొన్న మల్లారం గ్రామంలో నిన్నగాక మొన్న మళ్ళీ మహబూబ్నగర్ జిల్లాలో దళిత రైతు భూమిలో నుంచి ఇసుక మాఫియా, ఇసుక ట్రాక్టర్ రానిలేని రైతుని ట్రాక్టర్ ఎక్కి చంపేశారు. ఇంత దారుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము దళితులమైన కక్ష కట్టినట్టుగా వ్యవహరించడం సిగ్గుచేటు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దళితులకి అండగా ఉంటుంది. దళితులకి, నిమ్న వర్గాలకి, నిమ్న జాతులకి, మైనార్టీ వర్గాలకి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ముఖ్యంగా సామాజిక న్యాయాన్ని స్పష్టంగా బలంగా అమలు చేసేది, రాజ్యాంగ సూత్రాలను అమలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇది గమనించండి మిత్రులారా, శ్రేయభిలాషులారా. ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా దళితుడిని ముఖ్యమంత్రి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. దామోదర సంజయ్ గారిని 1960లోనే 65 ఆ టైంలోనే 60స్లోనే ముఖ్యమంత్రి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ముఖ్యంగా ప్రజల ముందుకి ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలు, దారుణాలు మీ ముందు తెచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. మా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, నాయకత్వంలో మొన్న మల్లారం వెళ్తుంటే అరెస్ట్ చేశారు. దారుణంగా జనగాం దాటంగానే మా అధ్యక్షులు వారిని అరెస్ట్ చేశారు. ఒక్కటి మీకు స్పష్టంగా చెప్తున్నాము. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల్ని, అరాచకాల్ని ప్రజల ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. అది మా యొక్క హక్కు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మాకు ఉన్న హక్కుని మీరు కాలరాస్తున్నారు. సమస్యల్ని ప్రజల దృష్టి మీద తీసుకురాని ఇట్లా సమస్యల మీద పోరాటం చేస్తుంటే అరెస్టులు చేస్తున్నారు. ఏ సమస్యని తీవ్రతని ప్రజల దృష్టికి తీసుకురాకుండా అడ్డుకుంటున్నారు. ఇది కొన్ని రోజులు మాత్రమే సాధ్యమవుతుంది, ఎప్పటికీ సాధ్యం కాదు. ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది అధికారం మీకు శాశ్వతం కాదు. అధికారం అనేది ఒక్కోసారి ఒకరికి, ఒకసారి ఒకరు వస్తుంది. శాశ్వతంగా మీరే అధికారంలో ఉంటారనేది చాలా పొరపాటు. ఏది ఏమైనప్పటికీ ఈ రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి కాంగ్రెస్ పార్టీ ఎంత ముఖ్య కారణమో, ఈ రాష్ట్రంలో తెలంగాణ వచ్చినాక, తెలంగాణ రాకముందు కూడా తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తుల్లో ముందుండి దళితులు, గిరిజనులు, మైనార్టీ వర్గాలు, విద్యార్థులు, బహుజనులు ముందుండి పోరాటం చేశారు. ఈ రోజు ఉద్యోగుల్ని మోసం చేశారు, విద్యార్థుల్ని మోసం చేశారు, దళితుల్ని మోసం చేశారు. మీరు ఇల్లు ఇస్తామన్నారు, దళితులకు ఇవ్వలేదు. 3 ఎకరాల భూమి ఇస్తారని ఇవ్వలేదు. దళితులు ముఖ్యమంత్రి చేస్తారని ఇవ్వలేదు. ఈ రోజు విద్యార్థులను నిర్దాక్షిణ్యంగా మోసం చేశారు. ఇంతవరకు ఉద్యోగాలు 1,00,000 ఉద్యోగాలు 18,000 ఉద్యోగాల కంటే మీరు ఎక్కువ నిండిపోయారు. ఏ విధంగా చూసినా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మీరు కేవలం కాంట్రాక్టుల మీద, కమిషన్ల మీద ఉన్నారు. ఇంత సంక్షోభ పరిస్థితుల్లో మీరు కోవిడ్ లో కూడా ఫెయిల్ అయిపోయారు. అయినప్పటికీ ఇంత సంక్షోభమైన పరిస్థితుల్లో సెక్రటరియట్ మీద పడి, సెక్రటరియట్ దాక్షిణ్యంగా కూలగొట్టి, సెక్రటరియట్ కోసం 500 కోట్లు ఖర్చు పెట్టి సెక్రటరియట్ కట్టి దాన్ని చూసుకుంటున్నారు. ఒక పక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి చౌర్యానికి పాల్పడుతుంది. రేపు ఆగస్టు 5వ తారీఖు రోజు శ్రీశైలం కృష్ణా నీటిపారుదల వాళ్ళ మీటింగ్ ఉంది. మీరు మీటింగ్ అటెండ్ కాకుండా పోస్ట్ పోన్ చేయమంటున్నారు. ఇది లాలూచి వ్యవహారము. కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దీని మీద కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ పోరాటం చేస్తుంది కృష్ణా జలాల మీద. ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, ప్రజలారా, మిత్రులారా, శ్రేయోభిలాషులారా, మీరందరూ గమనించండి. కాంగ్రెస్ పార్టీ మీ వెంట ఉంది. కాంగ్రెస్ పార్టీ మీకోసం పోరాటం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు రాష్ట్రంలో
అత్యంత బలోపేతంగా మీకందరికీ తెలుసు కోవిడ్ ఉన్న 3 నెలలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతిరోజు పిసిసి ఆఫీస్కి వచ్చి ప్రతిరోజు ప్రజలతో మమేకమై ప్రతిరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మమ్మల్ని అందరినీ చైతన్యపరిచి మేము ప్రజలకు దగ్గరగా ఉండి అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇంకొక విషయం మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాము. ఈ రోజు రాష్ట్రంలో ప్రజల వెంటనే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ప్రజలందరూ గమనించండి. సరైన సమయంలో సరైన బుద్ధి చెబుతాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలని ఎండగడదాం. ఈ రాష్ట్ర ప్రభుత్వ దారుణాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని బట్టబయలు చేద్దాం. స్పీకప్ తెలంగాణ, స్పీకప్ తెలంగాణ. తెలంగాణలో సమస్యల మీద పోరాటం చేద్దాం. సమస్యల్ని ఈ సోషల్ మీడియా ద్వారా ప్రజల ముందు తీసుకొద్దాం. ఈ రోజు దళితుల మీద దాడుల్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగంగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడ ఎలాంటి వ్యక్తిగత ముఖ్యమంత్రి గారితో లేదు. మేము కేవలం మీరు చేస్తున్న తప్పులు, మీరు చేస్తున్న అరాచకాలు మాత్రమే మేము ప్రజల దృష్టి తీసుకొస్తున్నాం. దళితులారా, భోజనులారా, నిమ్న వర్గాల మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఆనాటి నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రమే అండగా ఉంది. అది మనం గౌరవించండి. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయండి. కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవండి. కాంగ్రెస్ పార్టీ మాత్రమే మీ హక్కుల్ని, ఈ రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని, ఈ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కా అమలు చేసి మీకు కావాల్సిన హక్కుల్ని మీ అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ భుజాల మీద ఉందని చెప్తూ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మీకోసం పోరాటం చేస్తుందని తెలియజేస్తూ మీకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్స్. థ్యాంక్ యూ.